వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆమె ఓ ఫైర్ బ్రాండ్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల కుమార్తె. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియని వారే ఉండరు. రాజకీయాల్లో ఆమె ఓ చరిత్ర అని చెప్పాలి. పాదయాత్రతో దేశంలో ఓ చరిత్రను లిఖించారు. కనీ విని ఎరుగని రీతిలో కోట్లాది మందికి పాదయాత్ర ద్వారా దగ్గరయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆమె. రాజకీయ క్షేత్రంలో ముందుకు సాగుతున్న వైఎస్ షర్మిల గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ దంపతులకి పులివెందుల్లో జన్మించారు వైఎస్ షర్మిల. ఆమెకి అన్నయ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిన్నతనం నుంచి షర్మిల అన్నిట్లో చాలా హుషారుగా ఉండేవారు. అంతేకాదు చదువులో కూడా నెంబర్ 1. ఇంట్లో చిన్నతనం నుంచి కుటుంబాన్ని రాజకీయంగా చూసి పెరిగింది ఆమె. ఇంటిలో ఎన్నడూ రాజకీయ చర్చలే జరిగేవి. అంతేకాదు పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి ప్రజలు ఇచ్చే గౌరవం కళ్ళారా చూసేది. చిన్నతనంలో తన తండ్రి ఆమె దగ్గర ఎక్కువ సమయం కేటాయించలేకపోయేవారు. ఆ విషయంలో ఆమె బాధపడేది. తర్వాత ఆయన రాజకీయాల్లో ఉండడం వల్లే తనకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారని ఆమె అనుకుంది. అందుకే చిన్నప్పుడు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఆమె ఓ శక్తిగా మారారు. సొంతంగా పార్టీ పెట్టి అడుగులు వేస్తున్నారు. ఆమెకి 5వ ఏటనే తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. తాత కూడా రాజకీయాల్లో ఉన్నారప్పుడు. తండ్రి రాజశేఖర రెడ్డి అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇంట్లో షర్మిలను అందరూ షమ్మి అని ముద్దుగా పిలుస్తారు. 1వ తరగతి పులివెందులో చదువుకుంది షర్మిల. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు. ఆ తర్వాత ఏడాది షర్మిలను కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అక్కడే ఇంటర్ వరకు చదువుకున్నారు ఆమె. తర్వాత ఉన్నత చదువుల కోసం చెన్నై వెళ్ళి అక్కడ MBA పూర్తి చేశారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. ఈ సమయంలో దగ్గర సంబంధం తన బావమరిది అవడంతో చంద్రప్రతాప్ రెడ్డినిచ్చి షర్మిలకు వివాహం చేశారు. కానీ ఈ సమయంలో ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. అయితే తండ్రికి ఎదురు చెప్పలేక ఆమె వివాహం చేసుకుంది. కానీ 6 నెలలు కాపురం చేశాక ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. తర్వాత పుట్టింటికి వచ్చేసింది షర్మిల. అయితే ఓ రోజు హైదరాబాద్లోని ఓ దాబాలో తన ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్న సమయంలో అక్కడికి కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చారు బ్రదర్ అనిల్. ఈ సమయంలో ఇద్దరికి తొలి పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడు అనిల్ చాలా చిన్న వయసులోనే పలు వ్యాపారాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక అనిల్ కేరింగ్, ఆయన మాట తీరు, పద్ధతి అన్నీ షర్మిలకు బాగా నచ్చాయి. అయితే అప్పటికే అనిల్కు కూడా వివాహమైంది. ఆయన కూడా భార్యతో మనస్పర్ధలతో విడిగా ఉంటున్నారు. ఇలా ఇద్దరు ప్రేమించుకున్నారు. ముందు షర్మిల ఈ విషయాన్ని వైఎస్ఆర్కి తెలియజేశారు. కానీ మన పద్ధతి వచ్చే రోజుల్లో సమస్యలు వస్తాయని చెప్పారు వైఎస్ఆర్. అయినా అనిల్ లేకపోతే తాను ఉండలేనని చెప్పడంతో చివరికి 1995లో వివాహం చేశారు వైఎస్ఆర్. ఇరు కుటుంబ సభ్యులు ఈ వివాహానికి ఒప్పుకున్నారు. ఈ సమయంలో షర్మిల తన భర్తకు విడాకులు ఇచ్చేశారు. అలాగే అనిల్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేశారు. 1998లో షర్మిల భర్త అనిల్ ఎవెంజలిస్ట్గా సర్టిఫికెట్ పొందారు. పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేశారు. ఇలా ప్రబోధకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారాయన. దేశవ్యాప్తంగా అనేక సభల్లో ఆయన ఇలా ప్రబోధనలు చేసేవారు. అయితే కుటుంబం అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో అంతా తలకిందులైంది. ఎంతో ఇష్టమైన తండ్రి దూరం కావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి మరణంతో షాక్తో ఆత్మహత్య చేసుకున్న, అలాగే మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయడానికి సిద్ధమయ్యారాయన. షర్మిల కూడా ముందుకు సాగారు. అయితే ఈ ఓదార్పు యాత్రకి కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఇవ్వలేదు. పర్యటనను విరమించుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదేశాన్ని ఇచ్చింది. కానీ జగన్ పశ్చిమ గోదావరి అలాగే ఖమ్మంలో ఓదార్పు యాత్ర మొదటి విడతతో ముందుకు సాగారు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆయన పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు. 2011 మార్చిలో తూర్పుగోదావరి జిల్లాలో తన కొత్త రాజకీయ పార్టీ పేరుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆయనపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై CBIను అరెస్ట్ చేసింది. ఈ సమయంలో ఈ పార్టీ పనైపోయిందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో తన అన్నకు అలాగే ఆయన నమ్ముకున్న వారికి వైఎస్ఆర్ అభిమానులకు అండగా నిలిచారు షర్మిల. 2012 జూన్ నుంచి ఏపీలో తన అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరపున తెలంగాణలో తొలిసారి ప్రచారంలో పాల్గొన్నారు షర్మిల. అక్కడి నుంచి రాజకీయ జీవితం ప్రారంభమైందని చెప్పాలి. ఇలా రాజకీయ ప్రసంగాలు అవలేలగా చేసి ప్రజాదరణ పొందారు షర్మిల. ఉప ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానంలో ఆ పార్లమెంట్ స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుచుకుంది.
షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 18, 2012న కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టింది. ఆగస్టు 4, 2013న ఇచ్చాపురంలో ఈ పాదయాత్ర పూర్తి చేశారు షర్మిల. సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా 14 జిల్లాల్లో పర్యటన చేశారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత సుదీర్ఘ దూరం పాదయాత్ర మరెవ్వరూ చేయలేదు. 116 నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని గ్రామాలు టచ్ చేసి పాదయాత్రతో ముందుకు వెళ్లారామె. ఇలా దేశంలో ఏ మహిళ కూడా అన్ని రాజకీయ పార్టీల్లో చూసుకున్నా ఎవరూ కూడా ఇలా పాదయాత్ర చేయలేదు. ఇప్పటికీ షర్మిల పేరు మీద ఆ పాదయాత్ర నిలిచిపోతుంది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, మంత్రి నారా లోకేష్పై రాజకీయ విమర్శలు చేస్తూ ఆనాడు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు వైఎస్ షర్మిల. బై బై బాబు అంటూ ఆంధ్రప్రదేశ్ అంతటా 11 రోజుల బస్సు యాత్రను చేపట్టారు. ప్రజా తీర్పు బై బై బాబు పేరుతో ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు ఏపీలో 1553 కిలోమీటర్ల బస్సు యాత్ర చేశారు. ఈ సమయంలో తన అన్నకి ఒక అవకాశం ఇవ్వమని ప్రజల్ని కోరారు. 39 పబ్లిక్ మీటింగుల్లో పాల్గొన్నారు. సుమారు 20,000 ఆటోగ్రాఫ్ క్యాప్లను కూడా అందజేశారు ఆమె. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి జగన్కు షర్మిలకు మధ్య కుటుంబంలో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి అన్నా చెల్లెలు ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఈ సమయంలో షర్మిల జూలై 8, 2021న తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు ఆమె. తెలంగాణలో అధికార టీఆర్ఎస్పై ఆ సమయంలో ఎంతో విరుచుకుపడ్డారు. ఆమె 2023లోని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి పార్టీని మెర్జ్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు ఆమె. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తర్వాత తెలంగాణ రాజకీయాలు పక్కన పెట్టి ఏపీలోని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు ఆమె. జనవరి 20, 2024 నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకుని పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు తన అన్న జగన్కు ఓటు వేయొద్దని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక ఆమె పిల్లల గురించి చూస్తే ఆమెకు 2 పిల్లలు, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి. ఇటీవలే కుమారుడు రాజారెడ్డి వివాహం కూడా ఘనంగా చేశారు షర్మిల. ఇక ఆమె ఆస్తులు చూస్తే నామినేషన్ ఎన్నికల అఫిడవిట్లో షర్మిల తన ఆస్తులను ఇటీవల ప్రకటించారు. మొత్తం ఆస్తులు 182 కోట్లుగా ప్రకటించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికే తాను 82 కోట్లకు పైగా అప్పు ఉన్నట్టు కూడా తెలియజేస్తారు ఆమె. మొత్తానికి కడపలో ఇప్పటి వరకు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కుటుంబంగా రాజకీయాలు జరిగేవి. కానీ ఇప్పుడు షర్మిల వర్సెస్ అవినాష్ మధ్య ఫైట్ కొనసాగుతోంది. మరి ఇక్కడ 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? వైఎస్ అవినాష్ రెడ్డా లేదా వైఎస్ షర్మిల? మీ అభిప్రాయం ప్రకారం వీరిద్దరిలో గెలుపు ఎవరిదో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి.